శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 2వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి బలం బాగుంది, రవి యోగిస్తున్నాడు. సోదరుల వల్ల మంచి ప్రయోజనం కలిగే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ఉంది. సోదరుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవటం, సోదరులతో కలిసి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా బాగుంటుంది, మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో బాగుంటుంది, వ్యవసాయ పరంగా బాగుంటుంది. అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే ఈ వారం బుధుడి బలం తీసుకుంటే బుధుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. ఈ మూడింటి కారకత్వం ఉన్న బుధుడి బలం ఈ వారం తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి శ్రద్ధగా చదివితే విద్యల్లో రాణిస్తారు. లేకపోతే విద్యాపరంగా కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా కష్టం ఎక్కువ ఉంటుంది. ఫలితం పొందాలంటే ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. వ్యాపార రంగంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీకి తగ్గట్టుగా వ్యాపారం చేసుకుంటే లాభాలు వస్తాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. మీ సంతానంలో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ఏవో ఒక సమస్యలు రావటం, వాళ్ళకి సంబంధించిన ఆందోళన ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. అయితే శుక్రుడికి 2 సంచారాలు కూడా అనుకూలమే. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడి బలం బాగుంది, అందులోనూ చతుర్థ పంచమాల్లో శుక్రుడి సంచారం ఉంది కాబట్టి తల్లికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ఈ వారం మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే మీ సంతానంలో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మీకు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీ సంతానంలో ఆడపిల్లలు బాగా షైన్ అవ్వటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈ వారంలో ఆఖరి 4 రోజుల్లో తీసుకోవాలి. బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. కందులు దానం ఇచ్చుకోవటం, పెసలు దానం ఇచ్చుకోవటం పంతులు గారికి శ్రేయస్కరం. బుధుడి బలం పెరగటం కోసం గణపతికి సంబంధించిన మంత్రాన్ని రోజు చదువుకోవాలి. వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయటం, గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా బాగా బుధుడి బలం పెరిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం లేదా వినటం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ వారం మీరు పూజించాల్సిన దైవాలు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. ఈ 2 దైవాలని పూజించడం, ఈ దేవాలయ దర్శనం చేసుకోవటం చేస్తే వారం మొత్తం మేషరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి ద్వితీయంలో అంటే 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీస్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అది కూడా వాక్ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు. మాట దురుస్తనం వస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి. లేదా మాట్లాడేటప్పుడు అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలై ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ సహోద్యోగులతో కానీ అధికారితో కానీ ఎవరితో అయినా సరే జాగ్రత్తగా మాట్లాడుకోండి. అప్పుడు ఇబ్బందులు రాకుండా మీ వర్క్ మీరు స్మూత్గా చేసుకోవచ్చు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు నుంచి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి.
ఈ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వాక్ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ప్రధానంగా ఆఫీసుల్లో మీ మాట తీరు వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుడు రెండో సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. వాళ్ళ వాక్చాతుర్యంతో స్కూళ్ళల్లో కాలేజీల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. బాగా ఫేమ్ వస్తుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉద్యోగం లేని వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే బలం ఉంది. వ్యాపారం కూడా బాగా సాగుతుంది. వ్యాపారంలో మీ వాక్చాతుర్యంతో బాగా లాభాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కుజుడు 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజ దోషం కనిపిస్తోంది. చతుర్థ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ప్రాపర్టీ కొనటం, అమ్మటం ఈ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకోవాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. మీ బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. మీ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో కూడా కాంప్లికేషన్స్ లేకుండా జాగ్రత్తగా డీల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 3వ సంచారం వ్యతిరేకం, 4వ సంచారం అనుకూలం. ఈ 4వ సంచారం చివరి 2 రోజుల్లో చేస్తున్నాడు. అంటే చివరి 2 రోజుల్లో శుక్రుడి బలం బాగుంది. చివరి 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. సినిమా, టీవీ రంగాల్లో కూడా ఆఫర్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి చివరి 2 రోజుల్లో మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి గురించి వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నా, తల్లిగారి ఆరోగ్యం పరంగా కానీ, తల్లిగారి ఆస్తుల పరంగా కానీ ఏమైనా సమస్యలు వారం ప్రారంభంలో ఉన్నా చివరి 2 రోజుల్లో ఆ సమస్యలు తగ్గిపోతాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7, 10 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు ఆదివారం కానీ, చివరి 2 రోజులు శుక్ర శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా వృషభ రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు కూడా ఆవుకు పెట్టాలి. అలాగే పంతులు గారికి గోధుమలు దానం ఇచ్చుకోవటం, కందులు దానం ఇచ్చుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడు రవి బలం, కుజుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం బాగా యోగిస్తుంది. రవికి అధిపతి శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి రోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రం చదువుకుంటే మంచిది. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. అది వినటం కానీ చదవటం కానీ మంచి ఫలితాలను ఇస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ దర్శనం కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే కుజుడు అధిపతి లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఆయనకు సంబంధించిన ఓం నమో నారసింహాయ మంత్రం కూడా రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 1వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే జన్మంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు కంటికి కానీ హృదయానికి కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడాలి. వ్యవసాయదారులకు కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది. జాగ్రత్తలు పాటించడం మంచిది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే ఆ వ్యవహారాల్లో కూడా కొంచెం ఆలోచించి 1కి 10 సార్లు ఆచితూచి మాట్లాడుకోండి. బుధుడు ఈ వారం మొత్తం 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే ఈ వారం విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగపరంగా కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కష్టపడి పని చేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో బాగా కష్టపడితేనే అనుకూల ఫలితాలు వస్తాయి. కుజుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి మీ బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ వస్తాయి. మీ సోదరులు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి బాగా సహాయ సహకారాలు అందిస్తారు. మీ బ్రదర్స్ సపోర్ట్ మిథున రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది.
బ్రదర్స్ సపోర్ట్ చేయటం వల్ల మీరు ఇంపార్టెంట్ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ విషయంలో కూడా మీ బ్రదర్స్ మీకు అనుకూలంగా ఉంటారు. దానివల్ల మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోవటం, ఇలాంటి వాటి ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు రెండో సంచారం యోగిస్తున్నాడు. చివరి 2 రోజులు మూడో సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మొదటి 5 రోజుల్లో మాత్రం మీకు స్త్రీల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. ఆడవాళ్ళ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మొదటి 5 రోజుల్లో మీ పనులు సులభంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 3 రోజుల్లో తీసుకోండి. ఆది, సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి ఈ వారం నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించుకోవాలి. రవి, బుధుడు ఇద్దరూ కూడా యోగించాలంటే విష్ణుమూర్తిని పూజించుకోవాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినటం లేకపోతే చదవటం మీకు అనుకూల ఫలితాలు కలిగిస్తుంది. దగ్గరలో ఉన్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి. దానివల్ల కూడా రవి, బుధుల బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే రవి బలం పెరగటం కోసం గోధుమలు, బుధుడి బలం పెరగటం కోసం పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోవుకు తినిపిస్తూ ఉండండి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12వ ఇంట్లో గ్రహం వ్యతిరేకం ఉన్నప్పుడు శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆఫీసులో గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీసుల్లో పెరుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకొని ఆఫీస్కి వెళ్తూ ఉండండి. అలాగే మీరు రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా ఆ పేరు మాత్రం పక్క వాళ్ళకు వస్తూ ఉంటుంది. అలా కూడా ఉండటానికి ఆస్కారం ఉంది. అలాగే రవి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒక్కోసారి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ ఖర్చులు అదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవటం మంచిది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫలితం తక్కువ ఉంటుంది. అదేవిధంగా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల పరంగా కూడా కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బుధుడు 12వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ వారం మొత్తం బుధుడి బలం కూడా తక్కువ ఉంది. అంటే విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. జ్ఞాపక శక్తి కొంచెం తగ్గిపోతుంది. విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడితేనే విద్యల్లో రాణిస్తారు, పరీక్షల్లో బాగా రాసి మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఉద్యోగాల్లో కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. 12వ ఇంట్లో బుధుడి వల్ల బాగా కష్టపడ్డా కూడా మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. అయినా మనోధైర్యం కోల్పోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మంచి రోజులు వస్తాయి. వ్యాపారంలో కూడా బాగా కష్టపడి వ్యాపారం చేసినా లాభాల కంటే కొంచెం నష్టాలే వస్తూ ఉంటాయి, లేదా లాభాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మీ కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు 12వ సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ సాధారణ ఫలితాలే వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 2వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 2వ సంచారం చేస్తున్నప్పుడు కోపం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం కోపం కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే కోపం వల్ల శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. మొదటి 5 రోజులు 1వ సంచారం, తర్వాత 2 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఆడవాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది. లేడీస్ ఫేవరబుల్గా ఉండటం వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5, 8 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారం కర్కాటక రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. అందుకని గోధుమలు, పెసలు, కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఆవుకు కూడా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు తినిపిస్తూ ఉండాలి. ఈ వారం మీరు పూజించాల్సిన దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆయన్ని పూజిస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలం కూడా పెరుగుతుంది. వారం మొత్తం బాగా యోగిస్తుంది.
అందుకే సుదర్శన మంత్రం రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రం రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకుంటే కర్కాటక రాశికి చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. వారం మొత్తం యోగిస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కూడా చదవటం లేదా వింటం చేయటం ద్వారా మంచి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆఫీసులో మీ మాట బాగా చెల్లుతుంది. కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు. బాస్ కూడా మీకు బాగా కోఆపరేటివ్గా ఉంటాడు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ఈ వారం ప్రయత్నం చేసుకుంటే మీకు ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కూడా బలం బాగుంది. రాజకీయాల్లో పదవి కోసం చేసే ప్రయత్నాలు బాగా యోగిస్తాయి. వ్యవసాయ రంగం వాళ్ళకు కూడా బాగుంది. వ్యవసాయంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకు బాగుంది. విద్యారంగంలో మంచి ఉన్నత స్థాయికి టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక విధంగా ఉద్యోగం వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే బుధుడు 11వ స్థానంలో లాభంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. మంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే కుజుడు మాత్రం 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు పడతారు. ఉన్నట్టుండి కోపం రావటం, అంతలోనే కోపం తగ్గటం, ఈ లక్షణం మాత్రం తగ్గించుకోవాలి. ఆ లక్షణం ఉంటే మాత్రం కొంతమంది శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 12వ సంచారం మొదటి 5 రోజులు వ్యతిరేకం. 1వ సంచారం చివరి 2 రోజులు అనుకూలం. చివరి 2 రోజులు మాత్రమే శుక్రుడి బలం ఉంది కాబట్టి లేడీస్కి సంబంధించిన పనులు ఏవి చేయాలన్నా చివరి 2 రోజుల్లో చేయాలి. అంటే లేడీస్ కోఆపరేషన్తో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికి చివరి 2 రోజులు బలం చాలా బాగుంది. సినిమా, టీవీ రంగాల్లో కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ కళాకారులకు బాగా యోగించే రోజులు చివరి 2 రోజులు అని చెప్పుకోవాలి. చివరి 2 రోజులు శుక్రుడి బలం వల్ల బాగా కళారంగంలో మంచి సక్సెస్ అవుతారు. కళారంగంలో కొత్త ఆఫర్స్ వస్తాయి. సినిమాలో కానీ, టీవీలో కానీ, సింగింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ చివరి 2 రోజుల్లో ఒక మంచి ఆఫర్ వచ్చే అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే సింహరాశికి ప్రధానంగా కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే పంతులు గారికి కూడా కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి అధిష్టాన దైవాలు. అందుకని సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం మంచిది. ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేసుకోవాలి. అలా చేస్తే వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో యోగిస్తున్నాడు. కన్యారాశి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గవర్నమెంట్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకుంటే బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే వృత్తిలో కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీస్లో మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే యోగం, మీ కొత్త రెస్పాన్సిబిలిటీ, కొత్త పొజిషన్, కొత్త హోదా ఇచ్చే యోగం ఎక్కువగా ఉన్నాయి. పాలిటిక్స్లో కూడా మీకు పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వాళ్ళు దశమంలో రవి సంచారం ఉంది కాబట్టి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఆ ఆస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా సమస్యలు చాలా వరకు ఈ వారం తగ్గిపోతాయి. అలాగే బుధుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి కొంచెం ఇబ్బందికరమైన కాలము. బాగా కష్టపడితేనే విద్యల్లో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా కన్యారాశి వాళ్ళకి బాగా కష్టం మీదే ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కనుదిష్టి ఎక్కువ ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు, నరపేడ బాగా కన్యారాశి వాళ్ళ మీద ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృధా ఖర్చులు, అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ వారం 12వ ఇంట్లో కుజుడి వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు
11వ సంచారం, తర్వాత 2 రోజులు 12వ సంచారం. అంటే శుక్రుడి బలం మొదటి 5 రోజుల్లో బాగుంది. మొదటి 5 రోజుల్లో లేడీస్ సపోర్ట్తో మంచి సక్సెస్ సాధిస్తారు. అలాగే ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా శుక్రుడి 11వ సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు గుడ్, 4, 5 సంచారాలు బ్యాడ్. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొట్టమొదటి రోజు ఆదివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే చివరి 2 రోజులు శుక్ర శనివారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. ప్రధానంగా బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టుకోవాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టుకోవాలి. అలాగే పంతులు గారికి కందులు దానం ఇచ్చుకోవటం, పెసలు దానం ఇచ్చుకోవటం ద్వారా వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధుడి బలం పెరగటం కోసం ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గణపతికి సంబంధించిన సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే నామాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ వారం మీకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 9వ సంచారం చేస్తున్నాడు, అనుకూలంగా లేడు. దానివల్ల ఏమవుతుందంటే ఆఫీసులో మీకు రావాల్సిన ప్రమోషన్ అనేది త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది, లేదా మీకు ఇవ్వాల్సిన రికగ్నైజేషన్ త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. అయినా కూడా మీరు సహనంతో ముందడుగు వేస్తూ ఉండాలి. పొలిటికల్గా కూడా ఒక్కొక్కసారి మంచి గోల్డెన్ ఛాన్సెస్ మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్లో కూడా జాగ్రత్తగా అడుగులేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం 9వ సంచారం చేస్తున్నాడు. బుధుడి బలం కూడా లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితే విద్యలో రాణిస్తారు. అలాగే ఉద్యోగస్తులు కూడా శ్రమతోనే విజయం. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా పోటీ వల్ల అనుకున్న స్థాయిలో వ్యాపారం చేయలేరు. సాధారణంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. నష్టాలు అయితే రావు, కానీ లాభాలు సామాన్యంగా ఉంటాయి. కుజుడు 11వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది. కుజుడి బలం బాగుంది కాబట్టి ఒక ప్రాపర్టీ కొనటం కానీ, ప్రాపర్టీ అమ్మటం కానీ ఇలాంటివి చేసుకోవటానికి బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించే యోగం ఈ వారం బాగుంది. అలాగే అప్పులు ఉంటే తీరిపోతాయి. తులారాశి వాళ్ళు దాదాపుగా అప్పులు క్లియర్ చేసేస్తారు. ఒక రిలీఫ్ అనేది వస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళతో మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. వాళ్ళతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి మొదటి 5 రోజులు 10వ సంచారం వ్యతిరేకం, తర్వాత 2 రోజులు 11వ సంచారం అనుకూలం. చివరి 2 రోజులు శుక్రుడి బలం బాగుంది కాబట్టి చివరి 2 రోజుల్లో ఆకస్మిక ధనయోగం ఉంటుంది. చివరి 2 రోజుల్లో ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాలతో కూడా ముఖ్యమైన పనులు చివరి 2 రోజుల్లో పూర్తి చేసుకుంటారు. లేడీస్ సపోర్ట్ అనేది చివరి 2 రోజుల్లో బాగుంటుంది. దానివల్ల మీరు ఊహించని విధంగా మంచి సక్సెస్ రేట్ అనేది వస్తుంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4 సంచారాలు వ్యతిరేకం, 5వ సంచారం కూడా వ్యతిరేకం. కేవలం 3వ సంచారం మాత్రమే అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తులారాశి వాళ్ళు సోమ, మంగళవారాల్లో మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే తులారాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. పంతులు గారికి గోధుమల దానం, పెసల దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు ఇద్దరి బలం పెరగాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ దర్శనం చేయాలి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం వషట్కారాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం వినటం లేదా చదవటం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే వారం మొత్తం కూడా బాగా యోగిస్తుంది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలకు ఎక్కువగా వెళుతూ ఉన్నట్లయితే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు.
అష్టమ రవి దోషం ఉంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కంటికి సంబంధించిన సమస్యలు కానీ, హృదయానికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి మీరు ఆఫీస్లో ఎంత బాగా పనిచేసినా సరే రికగ్నైజేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా కూడా సహనంతో పనిచేసుకోవాలి. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా చేతి వరకే వచ్చి త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. వాటికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పొలిటికల్గా కూడా మీరు ఎంత కష్టపడ్డా పేరు వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. రవి అష్టమంలో 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు హెల్త్ వైజ్ కానీ ప్రొఫెషన్ వైజ్ కానీ కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే బుధుడు కూడా 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అంటే విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. అసలు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు విద్యార్థులకు తగ్గిపోతుంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు చదువు మీద శ్రద్ధ ఉండదు. శ్రద్ధ తెచ్చుకొని చదివే ప్రయత్నం చేయాలి. ఉద్యోగాలు రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటున్నా సరే ఆ రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఎంత బాగా కష్టపడి వ్యాపారం చేస్తున్నా పెద్దగా మిగిలేదేం కనిపించదు. ఎందుకంటే అష్టమ బుధ దోషం అనేది విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందులు ఇస్తుంది. అలాగే కుజుడు 10th హౌస్ దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటే కొంచెం ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ ఎదురు దెబ్బలు తట్టుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. ప్రాపర్టీస్ పరంగా కూడా పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఏం కనిపించవు. ప్రాపర్టీ కొనటం కానీ, అమ్మటం కానీ ఇలాంటి విషయాల్లో చాలా వరకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం బాగున్నాడు. తర్వాత 2 రోజులు 10వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మొదటి 5 రోజుల్లో శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఒక రిలీఫ్, లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ఆడవాళ్ళు అనుకోకుండా మీ పనుల్లో హెల్ప్ చేయటం వల్ల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అదృష్టం కలిసి వచ్చి స్త్రీల సహకారంతో చాలా వరకు సమస్యల నుంచి మొదటి 5 రోజుల్లో బయటపడతారు. చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 1, 3 సంచారాలు చంద్రుడికి అనుకూలం, 2, 4 సంచారాలు చంద్రుడికి వ్యతిరేకం. అంటే ఆదివారం కానీ బుధ గురువారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే వృశ్చిక రాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి బలం లేదు, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. బుధుడి బలం లేదు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం లేదు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే పంతులు గారికి గోధుమల దానం, పెసల దానం, కందుల దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఓం నమో నారసింహాయ ఈ నరసింహస్వామి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉన్నట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆ టెంపుల్ ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తులేసి దీపం పెట్టిరండి. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో పనిచేసే చోట కొలీగ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో కూడా కొంచెం ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పొలిటికల్గా కూడా అంత గొప్ప ఫలితాలు ఏం కనిపించవు. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బుధుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేస్తే పెద్దగా ఫలితం ఉండదు, ఇండివిజువల్గా చదువుకోవాలి. వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఈ వారం పెద్దగా ఫలితం ఉండదు. ఇండిపెండెంట్గా వ్యాపారం చేసుకుంటేనే అనుకూల ఫలితాలు వస్తాయి. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ యోగం తక్కువగా ఉంది. ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి లాస్ట్ మినిట్లో చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 8వ సంచారం, తర్వాత 2 రోజులు 9వ సంచారం. 2 సంచారాలు కూడా ఫేవరబుల్గానే ఉన్నాయి. శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించినప్పుడు ఏదో ఒక విధంగా వాక్చాతుర్యంతో సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటి వాళ్ళకు ప్రీతికరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళ సపోర్టుతో చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు.
అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు బాగోవు. 1, 3 సంచారాలు అనుకూలం. అంటే ధనుసు రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళవారాల్లో కానీ లేదా శుక్ర, శనివారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ధనుసు రాశికి రవి బలం లేదు కాబట్టి గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు గోవుకు తినిపిస్తే మంచిది. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటం కోసం ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం చదువుకోండి లేదా వినండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం కృత్తికా సోనవే నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదవటం లేదా వింటం చేయండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామిని, విష్ణుమూర్తిని పూజించుకోవటం, ఆ ఆలయాల దర్శనం చేసుకోవటం చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి 6వ స్థానంలో ఈ వారం బాగా యోగిస్తున్నాడు. ఎంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నా అన్నీ తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే యోగం కూడా ఉంది. ఆఫీసులో ప్రమోషన్ కోసం ఈ వారం గట్టిగా ట్రై చేసుకుంటే ప్రమోషన్ వచ్చే యోగం బలంగా ఉంది. పాలిటిక్స్లో కూడా పదవులు వచ్చే యోగం ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో బ్రహ్మాండంగా ఉంది. తండ్రి వైపు నుంచి మీరు ఊహించని విధంగా ప్రాపర్టీస్ మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. మకర రాశి విద్యార్థులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. పెద్దగా కష్టపడకుండానే ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో సక్సెస్ అవుతారు. అలాగే ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాల్లో కూడా చాలా బ్రహ్మాండమైన రికగ్నైజేషన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన పీక్స్కి వెళ్తారు. అలాగే వ్యాపారంలో కూడా చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారంలాగా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. బాగా వ్యాపారం జరిగి మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అయితే కుజుడు 8వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. కారు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే కింద పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయండి. అలాగే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 2 రోజులు 8వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. చివరి 2 రోజులు శుక్రుడి బలం బాగుంది. అంటే చివరి 2 రోజులు ఆడవాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. దానివల్ల మంచి సక్సెస్ వస్తుంది. మొదటి 5 రోజులు మాత్రం కొంచెం లైఫ్ పార్ట్నర్తో కానీ బయట జాబ్ చేసే దగ్గర ఆడవాళ్ళతో కానీ ఇబ్బందులు ఉంటాయి. చివరి 2 రోజుల్లో లేడీస్ బాగా కోఆపరేటివ్గా ఉండి మీకు కావాల్సిన పనులు చాలా సులభంగా పూర్తి అవ్వడానికి హెల్ప్ చేస్తారు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. అంటే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి కావాలన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆదివారం కానీ లేదా బుధ గురువారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మకర రాశి వాళ్ళు ఆదివారము, బుధ గురువారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా, ఇంపార్టెంట్ పనులు చేసుకున్నా బాగా సక్సెస్ వస్తుంది. వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. రోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడికి ప్రీతి కలిగే విధంగా పంతులు గారి కందులు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి. అలాగే వారం మొత్తం మకర రాశి వాళ్ళు స్నానం చేశాక ఇంట్లో దక్షిణ దిక్కులో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులేసి దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. ఈ వారం మొత్తం కుజ దీపం వెలిగిస్తే మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు. అందులోనూ పంచమంలో 5వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు. మీ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో కూడా కొలీగ్స్ కానీ బాస్ కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మీ కెరీర్ వైజ్ గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. లేకపోతే విద్యాపరంగా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావటం కూడా బాగా కష్టంగానే ఉంటుంది.
వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం కుంభరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి పెళ్లి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం పిల్లి ఎలుక ఫైట్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సప్తమ కుజదోషం వల్ల ఫ్యామిలీ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలాగే శుక్రుడు 6, 7 స్థానాల్లో ఈ వారం మొత్తం సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 2 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు పూర్తిగా యాంటీగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ వారం కుంభరాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ బాగా తక్కువ ఉంటుంది. లేడీస్తో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి పురుషులైనా, కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు మంచివి. 1వ సంచారం కూడా మంచిది. 12వ సంచారం మంచిది కాదు. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం, సోమ, మంగళవారం, శుక్ర, శనివారాలు ఈ వారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే బుధ, గురువారాలు తప్ప ఏ రోజైనా కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కుంభరాశికి రవి బలం లేదు కాబట్టి గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి కందులు గోమాతకు తినిపిస్తే మంచిది. నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు ఆవుకు పెట్టాలి. అలాగే పంతులు గారికి కూడా గోధుమలు, పెసలు, కందులు దానం ఇచ్చుకోవాలి. రవి బుధుల బలం పెరగటం కోసం రోజు స్నానం చేశాక ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఆలయ దర్శనాలు చేసుకోవాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదివితే మంచిది. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే మంచిది. అలా చదువుకుంటే ఈ స్తోత్రాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలిగింపజేసి వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను అందిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. హెల్త్ విషయం కేర్ తీసుకోవాలి. ఫాదర్ వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా కొంచెం డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో ఈ వారం పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకు చాలా మంచి టైం అని చెప్పాలి. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే యోగం బాగా కనిపిస్తుంది. అలాగే బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ లేకుండా బిజినెస్ స్మూత్గా సాగి వ్యాపార పరంగా బాగా లాభాలు వస్తాయి. అంటే బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. ఈ వారం కుజుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి శత్రువులందరూ నశించిపోతారు. మీనరాశి వాళ్ళకి శత్రువులే ఉండరు, శత్రువులు నశించిపోతారు. అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఎంత పెద్ద అప్పున్నా, కోట్లల్లో అప్పున్నా మీనరాశి వాళ్ళు ఈ వారం అప్పు తీర్చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రాపర్టీ కొనటం కానీ, ప్రాపర్టీ సేల్ చేయటం కానీ ఈ ఆస్పెక్ట్స్లో కూడా మీనరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా బాగా ఫేవరబుల్గా ఉంటారు. వాళ్ళ హెల్ప్తో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు కూడా 5వ సంచారం చేస్తున్నాడు, ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. చివరి 2 రోజులు 6వ సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే మొదటి 5 రోజులు కూడా మీనరాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. అందులోనూ మీకు పెళ్ళై పిల్లలు ఉంటే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు మీకు బాగా ఫేవరబుల్గా ఉంటారు. మీ ఇంట్లో సంతానంలో స్త్రీ సంతానం ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశం మొదటి 5 రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ప్రతి విషయంలో కోఆపరేటివ్గా ఉంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9, 12 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి.
అలాగే మీనరాశికి ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెడుతూ ఉండాలి. అలాగే రవి బలం లేదు కాబట్టి గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే మంచిది. రవి బలం పెరగటం కోసం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే దేవాలయ దర్శనం పరంగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఆలయ దర్శనాలు చేస్తే చాలా వరకు ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.